హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీ అందరితో నేను మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ నా డైలీ వ్లాగ్ని షేర్ చేసుకుంటాను. ఇలా పనులు మేనేజ్ చేసుకోవడం వల్ల నాకు చాలా ఫ్రీ టైం దొరుకుతుందండి. 2-3 అవర్స్ ఈజీగా మనకి ఫ్రీ టైం అనేది దొరుకుతుంది. సో వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. వీడియో కానీ నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. నా డే స్టార్ట్ అయ్యేది ఎర్లీ మార్నింగ్ 5:30 నుంచి స్టార్ట్ అవుతుంది. సో మార్నింగ్ లేయంగానే ఫస్ట్ ప్రేయర్ అయిపోతుంది. ఇంకా క్లైమేట్ చాలా బాగుంటుందన్నమాట ఈ టైంలో. అంటే పెద్దగా గోల్ ఉండదు కదా, బయట హడావిడి ఉండదు. సో చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇంకా మా ఏరియాస్లో ప్లాంట్స్ ఇలాంటివన్నీ ఎక్కువ అనమాట. సో కాసేపు అలా బయటైతే ఒక 10 మినిట్స్ నిలబడతాను. అంటే ఒక వార్మప్లా అనమాట. ఇంకా నా వర్క్స్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి. సో ఇక్కడైతే ఇంకా లైట్స్ ఇవన్నీ ఆఫ్ చేసేసి విండోస్ ఓపెన్ చేసేస్తున్నాను. సో ఫస్ట్ నిద్రలేయంగానే చేసే వర్క్ అయితే విండోస్ ఓపెన్ చేయడమే. నాకు ఇంట్లోకి ఎయిర్ ఫ్లో అవుతూ ఉండాలి. వెంటిలేషన్ ఇది నాకు చాలా ఇంపార్టెన్స్ అనమాట. ఇంకా రూమ్లో నుంచి ఎప్పుడైనా కానీ మనం ఒక రూమ్లో నుంచి బయటకు వస్తున్నామంటే సో ఆ రూమ్లో నుంచి తెచ్చుకునే వస్తువులు ఏమన్నా ఉన్నాయేమో అని చూసుకుంటూ అవన్నీ పట్టుకొని వచ్చేసి వాటి ప్లేసెస్లో పెట్టేస్తే మనకి మళ్ళీ దానికోసం ఎక్స్ట్రా టైం అనేది ఉండదు. ఇంకా మార్నింగ్స్ నేను హాట్ వాటర్ తాగుతాను. సో ఇక్కడ కెటిల్ని క్లీన్ చేసుకుంటున్నాను. నేను కర్రీస్లోకి అన్నిట్లోకి ఇలా వేడి నీళ్ళే వాడుకుంటాను. సో అందుకని ఇది ఎంటీ అయిపోయినప్పుడల్లా నేను పట్టి పెట్టుకుంటూ ఉంటాను. ఇది మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ వ్లాగ్ అండి. అసలు నాకు మొత్తం ఒక 4-5 అవర్స్ వరకు వ్లాగ్ వచ్చిందనమాట. సో దీన్ని మొత్తం ఇలా ఎడిట్ చేసి పెడుతున్నాను. ఇంకా పొద్దున్నే ఒక 2 గ్లాసెస్ వాటర్ అయితే తాగేస్తాను. ఇంట్లో ఆమ్లాస్ ఇంకా క్యారెట్స్ లాంటివి ఏం లేవు, అవన్నీ తెచ్చుకోవాలి. సో అందుకని ఈరోజైతే జస్ట్ వామ్ వాటర్ తాగేశాను. ఇంకా డస్టింగ్స్ ఇలాంటి పనులు ఉంటాయి కదా, సో అవన్నీ చేసుకుంటున్నాను. లేడీకి లేసిందే పరుగొన్నట్టు పొద్దున్నే నిద్రలేంగానే పనులన్నీ చేసానమాట. సో నిదానంగా మెల్లగా చేసుకుంటూ ఉంటాను. ఇల్లు చిమ్మేస్తే ఇంకా డస్టింగ్ ఇల్లు చిమ్మేయడం అయిపోతే నాకు ఇల్లు మొత్తం క్లీన్ అయిపోతుంది. ఇంకా మిగతా పనులు నేను పాప వెళ్ళిన తర్వాత చేసుకుంటాను. నేను డైలీ 2 టైమ్స్ ఇల్లు చిమ్మేస్తానండి. మార్నింగ్స్ ఇంకా ఈవినింగ్స్. ఒక్కొక్కసారి ఎక్స్ట్రా వర్క్ పడినప్పుడు ఇంకా క్యారేజెస్ ఇలాంటివన్నీ కట్టేసిన తర్వాత ఒకసారి క్లీన్ చేస్తాను. నాకు ఇంటి పనులతోనే మంచి ఎక్సర్సైజ్ అయిపోతూ ఉంటుంది. ఇంకా రాత్రి వాష్ చేసి పెట్టిన గిన్నెలు ఉన్నాయి, ఇవన్నీ సర్దేస్తున్నాను. నాకు గిన్నెల సౌండ్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు, అందుకని ఎప్పటికప్పుడు నేను సర్దేస్తూ ఉంటాను. చాలా మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు. అసలు మీ కామెంట్స్ నాకు నిజంగా మంచి మోటివేషన్ ఇస్తున్నాయి. కానీ నా వీడియో మాత్రం నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకొద్దిమందికి రీచ్ అవుతుంది. ఇంకా వాటర్ క్యాన్స్ ఇంకా వాటర్ జగ్స్లోకి వాటర్ బాటిల్స్ ఇవన్నీ ఫిల్ చేసేస్తున్నాను. ఇలా చిన్న చిన్న వర్క్స్తో నా డేని స్టార్ట్ చేసుకున్నాను. ఇంకా వంట చేసే ముందు ఖచ్చితంగా స్టవ్ని క్లీన్ చేసుకుంటాను. ఒకసారి తుడిచేస్తే ఇంకా నైట్స్ మనకు తెలియవు కదా, ఏదైనా కాక్రోచెస్ లాంటివి తిరుగున్నా మనకి మొత్తం క్లీన్ అయిపోతుంది.
ఇంకా రాత్రి నిద్రపోయే ముందు కొద్దిగా మినపప్పుని నానబెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా దోసపిండి ఉంది. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి వడ ఇంకా దోశ వేస్తున్నాను. మినపప్పుని నైటే వాటర్ వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను సోక్ అవ్వడానికి. పొద్దునకల్లా మంచిగా మనకి నానిపోయాయి. దీన్ని మొత్తం 1-2 సార్లు కడిగేసి నెక్స్ట్ దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేసుకుంటాను. ఒక్కొక్కసారి దోసపిండి, ఇడ్లీ పిండి ఇలాంటివి నానబెట్టడం మర్చిపోతూ ఉంటాను. అందుకని కొద్దిగా నేను బయట నుంచి బ్యాటర్స్ తెప్పించిన ఏదో ఒకటి ఇంట్లో ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసిస్తాను. సో దీనివల్ల నాకు పొద్దునే ఇంకా బయట నుంచి బ్రేక్ఫాస్ట్ తెప్పించుకోని అవసరం ఉండదు. సో పొద్దునే పిల్లలకి నేను బయట ఫుడ్స్ పెట్టడం కూడా నాకు ఇష్టం ఉండదు. ఇంకా ఇలా బ్రేక్ఫాస్ట్ పనులు ఇలాంటివన్నీ మనం పిల్లల్ని నిద్ర లేయకముందే చేసేసుకున్నాం అనుకోండి, మనకి పిల్లలు నిద్ర లేసిన తర్వాత వాళ్ళని రెడీ చేయడానికి సరిపోతుంది. సో మనకి పొద్దునే హడావిడి లేకుండా హ్యాపీగా అయిపోతాయి పనులన్నీ. ఇంకా దీంట్లోకి కొద్దిగా ఉప్పు ఇంకా సోడా ఉప్పు కలుపుకుంటున్నాను. ఇంకా వడల్లోకి నేను ఆనియన్స్ని వేసుకుంటానండి. నాకు ఇష్టం బాగా ఆనియన్స్ వేసుకోవడం. దీంట్లోకి నేను పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు ఇవేం వేయను. జస్ట్ ఆనియన్ మాత్రమే వేస్తాను. ఇలా ఫుల్ ఒక ఆనియన్ని వేసేస్తాను. టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ కలిపేసి కాసేపు పక్కన పెట్టేస్తాను. ఇంకా దోసపిండి తెప్పించానండి. సో దీన్ని కూడా ఇలా కలిపేస్తున్నాను. ఇంకా ఇంట్లో మిల్క్ చాలా తక్కువ ఉందనమాట. సో అందుకని నా కోసం మాత్రమే ఇక్కడ నేను కాఫీ పెడుతున్నాను. ఇంకా ఈయన నిద్ర లేలేదు. సో మా వారు నిద్ర లేసిన తర్వాత ఇంకా తనకైతే టీ పెట్టిస్తాను. ఇంకా నాకు బ్రేక్ఫాస్ట్ పనులన్నీ ఆల్మోస్ట్ అయిపోయాయి కాబట్టి కాసేపు రెస్ట్ తీసుకుంటూ ఇలా కాఫీని అయితే ఎంజాయ్ చేసేస్తాను. సో పొద్దున్నే లాండ్రీ వేసేస్తానండి. బట్టలు మిషన్లో వేసేస్తే నాకు ముందు ముందు రోజు ఏ వర్క్స్ కూడా ఇంకా ఉండవన్నమాట. సో అంతా అయిపోతాయి. నేను ప్రతిరోజు మిషన్ వేస్తాను.
ఇంకా పని వాళ్ళైతే స్టెప్స్ అన్నీ క్లీన్ చేసేసారు. సో ఇంక నేను ఇంటి ముందు మా ఎంట్రన్స్ని క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇక్కడ మొత్తం మాప్ పెట్టేస్తాను. సో ఎప్పుడు మా ఇంటి ఎంట్రన్స్ని నేను ఇలా క్లీన్గా ఉండేటట్టే చూసుకుంటూ ఉంటాను. నాకు ఇష్టం ఇలా ప్లెజెంట్గా క్లీన్గా ఉంటే. ఇంకా ఇక్కడ వచ్చేసి చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను వేరుశెనగ పప్పు చట్నీ వేస్తున్నానండి. ఇది చాలా బాగుంటుంది మనకి దోశలో కానీ ఇడ్లీలో కానీ. వేరుశెనగ పప్పుని మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఏం వేయకుండా డ్రైగా రోస్ట్ చేసుకోవాలి. మనకి పొట్టు మొత్తం సపరేట్ అయిపోయిన తర్వాత చిట్టుపట్టలను సౌండ్ వస్తుంది. సో సౌండ్ వచ్చినప్పుడు మనం దించేసుకుంటే సరిపోతుంది. ఇంకా దీంట్లోకి కొద్దిగా పచ్చిమిరపకాయలని ఫ్రై చేసుకుంటున్నాను. ఇది ఫ్రై చేసుకునేటప్పుడు మనం కొద్దిగా ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది. ఇంకా దీంట్లో చట్నీలోకి నేను చింతపండు నానబెట్టుకుంటున్నాను. చింతపండు కానీ లేకుంటే పప్పు నానబెట్టుకునేటప్పుడు కానీ మనం కొద్ది వేడి నీళ్ళు వేసుకొని నానబెట్టుకున్నాం అనుకోండి, మనకి తొందరగా నానిపోతాయి. ఇంకా పాపనైతే నిద్ర లేపుతున్నాను. పిల్లలు మన నిద్ర లేపంగానే లేయరు కదా. సో వాళ్ళని నిద్ర లేపాలంటేనే మనకి 10-15 మినిట్స్ పడుతుంది. సో చూసారా, ప్రతిరోజు ఇంతే. ఇంకా ఇక్కడ నేను చట్నీ వేసేస్తున్నాను. వేరుశెనగపప్పు, ఇంకా పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఒక హాఫ్ ఉల్లిపాయ, ఇంకా కొద్ది చింతపండు, ఉప్పు వేసుకొని ఇలా గట్టిగా చట్నీ వేసుకున్నాను. దీంట్లోకి మనం పోపు కూడా వేయనవసరం లేదు, బాగుంటుంది టేస్ట్ ఇలానే. దీంతో నా బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్స్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు నేను ఇక్కడ వడలు వేసేస్తున్నాను. సో పాప ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చే లోపల నేను ఇక్కడ తన కోసం బ్రేక్ఫాస్ట్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేను మా పాప కోసం దోశ లేకుంటే ఏదైనా ఐటమ్స్ చేస్తున్నానంటే మోస్ట్లీ దాంట్లో నెయ్యి యాడ్ చేస్తాను. ఇంకా పాప కోసం వడలు వేస్తున్నాను. మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసరికి కాస్త టైం పడుతుంది. సో అప్పుడు ఇంకా వేడిగా వేసుకుందామని పాప కోసం మాత్రమే వేస్తున్నాను. ఇంకా పాపకి స్నాక్స్లోకి ఇక్కడ బ్రెడ్ జామ్ పెడుతున్నాను. ఇంకా పొద్దునే లంచ్ బాక్స్ పెట్టే వాళ్ళు ఉంటారు. సో అలాంటి హోమ్ మేకర్స్కి ఇంకా చాలా వర్క్ ఉంటుంది.
వాళ్ళతో కంపేర్ చేసుకుంటే నాకు తక్కువ వర్కే ఉంటుంది ఎర్లీ మార్నింగ్స్. నేను లంచ్ 10:30 లేకుంటే 11కి అలా ఇచ్చి పంపిస్తాను. సో నాకు కొద్దిగా ఫ్రీ టైమే ఉంటుంది. ఇంకా పాపని రెడీ చేసేసాను. సో తన బ్యాగ్ సర్దేసి ఇంకా తనకు టైం అయిపోయింది. మా పాప వాళ్ళ స్కూల్లో నాకు బాగా నచ్చేవి యోగా క్లాసెస్, కరాటే క్లాసెస్ ఇవి. ఇంకా ఏదో ఒక యాక్టివిటీ పెడుతూనే ఉంటారు. నేను చదువు జ్ఞానం కోసమనే నమ్ముతాను. మరీ మనం పిల్లల్ని ఎక్కువ స్ట్రెస్ పెట్టేయకూడదు. సో అందుకనే నేను ఈ స్కూల్ని అయితే చూస్ చేసుకున్నాను. ఇంకా పాప స్కూల్కి స్టార్ట్ అయిపోయింది. ఇంకా నేను ఇంట్లో పనులన్నీ మిగతావి చేసుకుంటున్నాను. ఇక్కడ మిషన్లో బట్టలన్నీ రెడీ అయిపోయాయి. సో ఇవన్నీ నేను ఇప్పుడు డ్రై చేసేస్తాను. నాకు 9 లోపల ఇలాంటి పనులన్నీ అయిపోతాయి. ఇంకా ఇంట్లో నాకు జస్ట్ లంచ్ మాత్రమే మిగులుతుంది. పొద్దునే ఇలా తొందరగా నిద్రలేసి ఇలాంటి పనులన్నీ చేసుకోవడం వల్ల మనకి చాలా టైం సేవ్ అవుతుంది. మనం ఏదైనా నేర్చుకోవాలన్నా లేకుంటే ఏదైనా చదువుకోవాలన్నా మనకి టైం ఉంటుంది కాబట్టి ఆ టైంలో మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు ఇంట్లో అందరు నిద్రలేసేసారు కాబట్టి ఇప్పుడైతే నేను బెడ్ సెట్ చేసేస్తున్నాను. నేను 3 డేస్కి ఒకసారి బెడ్షీట్ చేంజ్ చేస్తాను. ఇలా బెడ్స్ని మనం ఎడ్జెస్లో టైట్గా మనం టక్ చేసుకుంటే మనకు అవి జారిపోకుండా నీట్గా ఉంటాయి. ఇంకా బెడ్రూమ్ మొత్తం సెట్ అయిపోయింది. సో ఇప్పుడు టైం చూసారా, 8:50 అవుతుంది. సో ఇప్పుడే నాకు పనులన్నీ అయిపోయాయి. ఇంకా నేను లంచ్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసుకుంటాను. లంచ్కి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసేసుకొని ఆ తర్వాత నా బ్రేక్ఫాస్ట్ని అయితే 9:30 లోపల చేసేస్తాను. స్కూల్ హాలిడేస్ వచ్చినప్పుడు ఈ షెడ్యూల్ మొత్తం చేంజ్ అయిపోతుంది. సో ఆ రోజు కొద్దిగా లేట్గా నిద్రలేస్తాను. ఇంకా ప్లాంట్స్ అన్నిటికీ వాటర్ వేస్ట్ చేస్తున్నాను. నాకు ఇంట్లో పనులతోనే చాలా వరకు ఎక్సర్సైజెస్ అయిపోతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా నీళ్ళన్నీ ఫిల్ అయ్యేంత వరకు నేను ఇలా పట్టుకొనే ఉంటాను. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసేసి బియ్యం నానబెట్టేశాను. ఇంకా కర్రీలోకి కొద్దిగా కొబ్బరి మసాలా వేసుకోవడానికి ఇలా కొబ్బరిని అయితే తీసేసాను. నేను ప్రతి ఒక్క దాంట్లోకి ఇలా హాట్ వాటరే యూస్ చేస్తాను. సో దీనివల్ల మనకి టేస్ట్ బాగుంటుంది. ఇలా మనం అప్లయన్సెస్ యూజ్ చేసిన వెంటనే వాటి ప్లేసెస్లో పెట్టేసామంటే మనకి ఎక్స్ట్రా వర్క్ అనేది ఉండదు. పని మొత్తం తొందరగా అయిపోతుంది. ఇక్కడ ఈరోజు నేను లంచ్లోకి బీరకాయ మటన్ చేస్తున్నాను. ఈ కర్రీస్ కొంతమందికి తెలిసి ఉండవు. ఎలా అంటే నేను మటన్లో ప్రతి ఒక్క కూరగాయని వేసేసి కుక్ చేస్తాను. మా అమ్మ కూడా అలానే చేస్తారు. ఈ బీరకాయ తొక్కుతో పచ్చడి చేస్తారు. చాలా బాగుంటుంది టేస్ట్. నేను ఇప్పుడైతే చేయట్లేదు. ఇలా డస్ట్ మొత్తాన్ని ఒక కవర్లో కలెక్ట్ చేసేసుకొని దీన్ని నేను లాస్ట్లో డిస్కార్డ్ చేసేస్తాను.
ఇంకా మా వారు ఫ్రెష్ అప్ అయ్యే లోపల నా పనులన్నీ ఇలాంటివన్నీ అయిపోతాయి. చాలామంది నన్ను కామెంట్స్లో డైలీ వ్లాగ్స్ పెట్టండి అని అడుగుతున్నారు. సో డైలీ వ్లాగ్స్ పెట్టడానికి ఇప్పుడు మన కంటెంట్ చూసుకుంటే ఇలా డైలీ వ్లాగ్స్, నేను చేసుకునే వర్క్స్, ఇంకా కిచెన్లో క్లీనింగ్స్, కుకింగ్స్ ఇలాంటి మోటివేషన్స్ ఇవేనమాట నా కంటెంట్ అయితే. సో దీన్ని ప్రతిరోజు పెట్టేస్తే ఇంకా నా ఆడియన్స్కి బోర్ కొడుతుందని నేను 1 వీక్కి 2 టైమ్స్ అయినా వీడియో పెట్టడానికి ఇలా ట్రై చేస్తున్నాను. సో మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయని అంటున్నారు. నచ్చితే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను వంట చేయడానికి ముందే ఇలా దానికి కావాల్సినవన్నీ ముందే కట్ చేసేసి పెట్టుకుంటాను. సో నాకు వంట కూడా తొందరగా అయిపోతుంది. ఇంకా నేను కూరగాయలన్నీ కట్ చేసేసిన తర్వాత ఇంకా నా బ్రేక్ఫాస్ట్ని అయితే చేసేస్తున్నాను. ఇక్కడ కొద్దిగా ఆయిల్ వేసుకొని దీంట్లోకి కొద్దిగా దాల్చిన చెక్క ఇంకా లవంగాలు వేసుకోవాలి. దీంట్లోకి కొద్దిగా ఆనియన్ వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మరీ రెడ్గా కాకుండా ఇలా లైట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలు. ఇంకా దీంట్లోకి మనం క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ వేసేసి కొద్దిగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా పసుపు, ఉప్పు ఇలాంటివన్నీ వేసేసుకోవాలి. ఇది మొత్తం మనం బాగా కలియబెట్టుకోవాలి. మనం కూరని ఎంత కలిపితే అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను. ఇంకా కొద్దిగా వాటర్ వేసేసుకొని ఇప్పుడైతే విజిల్ పెట్టేస్తున్నాను. ఇంకా సైడ్లో ఇంకా అన్నం కూడా పెట్టేశాను. ఇంకా పాప కోసం నా కోసం అయితే ఎగ్స్ బాయిల్ చేయడానికి పెట్టేస్తున్నాను. ఇంకా నాకు ఉన్న హ్యాబిట్ ఏంటంటే ఇప్పుడు కూర ఇవన్నీ అవుతున్నాయి అనుకోండి, సో కొద్దిగా టైం పడుతుంది కదా. సో ఈ టైంలో నేను ఇలా కిచెన్లో చిన్న చిన్న క్లీనింగ్స్ కానీ, కిచెన్ పక్కన ఉన్న వస్తువులన్నీ మనకి కొద్దిగా ఇప్పుడు కుక్ చేసుకుంటున్నప్పుడు హ్యాండ్స్ టచ్ అవుతూ ఉంటాయి కదా. సో అలాంటివన్నీ నేను వెంటనే క్లీన్ చేస్తాను. దాని మీద మరకలు పడకుండా ఉంటాయి. నాకు క్లీనింగ్తో పాటు వంట ఒకేసారి అయిపోతుంది. ఇంకా విజిల్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం బీరకాయ, ఇంకా కొద్దిగా టొమాటో, ఇప్పుడు దీంట్లోకి చిల్లీ పౌడర్, ఇంకా మనం ముందుగా వేసుకున్నాం కదా కొబ్బరి మసాలా, సో అది వేసేసి కుక్ చేసుకోవాలి. కొబ్బరి మన ఫుడ్స్లో ఎంత వాడుకుంటే అంత మంచిది హెల్త్కి. సో నేను చేసే ఇలాంటి ఏదైనా మటన్తో ఏదైనా కూరలు చేస్తున్నా అంటే ఖచ్చితంగా కొబ్బరి పేస్ట్ని అయితే యూజ్ చేస్తాను. ఇలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ మనం విజిల్ పెట్టేయాలి. ఇక్కడ నాకు అన్నం కూడా ఉడికిపోయింది. ఇంకా కూర మొత్తం అయిపోయేసరికి నేను సింక్లో ఉన్న గిన్నెలన్నీ కడిగేస్తున్నాను. ఇలా ప్లాన్ చేసుకుంటే మనకి అంటే ఎంతసేపు పని చేస్తున్న ఫీలింగ్ ఉండదు. కాసేపు మనం కష్టపడినా తొందరగా అయిపోతుంది.
ఇంకా వంట మొత్తం అయిపోయింది. ఇప్పుడు కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసిస్తున్నాను. సో టైం వచ్చేసి 10:50 అయింది. సో ఈ లోపల నాకు ఇంట్లో పనులన్నీ అయిపోయాయి. ఇంకా పాప కోసం బాక్స్ పెట్టేస్తున్నాను. ఒక్కొక్కసారి ఈయన తొందరగా వెళ్ళిపోతారు. సో అలాంటప్పుడు నేను వెళ్ళి బాక్స్ ఇచ్చేసి వస్తాను. ఖచ్చితంగా రోజు ఒక గుడ్డునైతే పెడతాను. పొద్దున్నే పెట్టేస్తే ఇంకా తను తినే టైంకి చల్లగా అయిపోతుందని నేను పొద్దున్నే పెట్టానండి క్యారేజ్. ఇంకా ఆఫ్టర్నూన్ స్నాక్స్లోకి ఒక అరటిపండు ఇంకా ఉప్పు చెక్కలు ఉంటే అవి పెట్టాను. సో దీంతో లంచ్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాను. నేను 1 మంత్కి ఒకసారి ఇంట్లో ఇలా సాల్ట్ ఇది చేంజ్ చేసుకుంటూ ఉంటాను. ఇదేంటంటే మనకి నెగిటివ్ ఎనర్జీకి బాగా వర్క్ అవుతుంది. ఇది నేను కొన్ని ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నాను. వాష్రూమ్స్లోకి ఇలా డోర్ ఎంట్రన్స్లోకి మనం పెట్టుకుంటే మంచిది. దీంట్లోకి మనం కొద్దిగా కల్లుపు వేసుకోవాలి. క్వాంటిటీ ఎంత అనేది లేదండి, మనకి ఎంత ఇష్టమైతే అంత వేసుకోవచ్చు. సముద్రపు ఉప్పు అయితే ఇంకా మంచిది, అంటే ప్యాకెట్స్లో కాకుండా. ఇప్పుడు అలా సముద్రపు ఉప్పుని అమ్మే వాళ్ళు కూడా తక్కువైపోయారు. ఇంకా దీంట్లోకి ఒక 4-5 లవంగాల్ని వేసుకుంటాను. ఇది నేను 5-6 ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నాను. ప్రతి ఒక్క 1 మంత్కి ఒకసారి ఖచ్చితంగా దీన్ని అయితే చేంజ్ చేస్తూ ఉంటాను. దీంట్లోకి 4-5 క్యాంఫర్ వేసుకున్నాను, కర్పూరం. ఇది మనం రూమ్లో ఒక మూల పెట్టేస్తే మనకి నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండకుండా ఉంటుంది. అది వర్క్ చేస్తుందో లేదో అన్నది అది సెకండరీ అండి. మనం అది చేసుకున్నాం అన్నప్పుడు ఆ ఫీలింగ్ బాగుంటుంది. ఇంకా ఇల్లు మాప్ పెట్టేస్తున్నాను. సో ప్రతిరోజు ఇంటినైతే మాప్ పెడతాను. ఒక్కొక్కసారి ఇంట్లో మరీ విసుగ్గా అనిపించినప్పుడైతే ఇల్లు మొత్తం కడిగేస్తాను. నేను ఇల్లు మాప్ పెట్టేటప్పుడు ఇలాగా కళ్ళుప్పు వేసుకొని మాప్ పెట్టుకుంటాను మోస్ట్లీ. కళ్ళుప్పు కూడా మనకి నెగిటివ్ ఇలా తుడుచుకోవడం వల్ల కూడా మనకి నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండకుండా ఉంటుంది. ఇంట్లో బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. అది వర్క్ అవుతుందో లేదో అన్నది సెకండరీ, మళ్ళీ చెప్తున్నాను. మన మైండ్కి ఒక రిలాక్సేషన్ ఉంటుంది. ఇంకా దేవుడి గడి మొత్తం తుడిచేసాను. ఇంకా ఇంట్లో హాల్ ప్రతి ఒక్క మూలని ఇలా క్లీన్ చేసేస్తాను. ఇల్లు తుడిచినప్పుడు ఎంత హ్యాపీ ఫీల్ ఉంటుందో, ఒక చిక్కు విప్పిన ఫీలింగ్ ఉంటుంది నాకైతే. ఇంకా 11:30, 12 మొత్తం నాకు పనులన్నీ అయిపోతాయండి. ఇంకా ఈవినింగ్ పాప వచ్చేంత వరకు నేను ఫ్రీగా ఉంటాను. సో ఈ టైంలో నేను చదువుకోవడం కానీ, లేకుంటే ఏదన్నా వర్క్స్ చేసుకోవడం కానీ, ఎక్కడికైనా బయట వెళ్ళడం కానీ, ఇలాంటి పనులన్నీ ఇలా ఆఫ్టర్నూన్ టైమ్స్లో పెట్టుకుంటాను. ఇలా మనం హౌస్ మేకర్స్ ఇలా మనం కానీ ప్లాన్ చేసుకుంటే ఎర్లీ మార్నింగ్ తొందరగా లేచి పనులన్నీ ఇలా మేనేజ్ కానీ చేసుకుంటే మనకి హోమ్ మేకింగ్ అనేది ఎక్కువ బర్డన్గా కాకుండా కొద్దిగా రిలీఫ్గా ఉంటుంది. ఇంకా ఇల్లు మొత్తం తుడిచేసాను. ఇప్పుడు ఇంట్లోకి మంచి స్మెల్ కోసం నేను ఇప్పుడు ఫాలో అయ్యే టెక్నిక్ ఇది. ఈ ధూప్ స్టిక్స్ని పెట్టుకుంటున్నాను. నేను సరుకులు తెచ్చుకునేటప్పుడు ఖచ్చితంగా ఇవి తెచ్చుకుంటాను. నాకు ప్రతిరోజు ఇవి ఇంట్లో ఉండాలి.
సో ఇలా పని మొత్తం అయిపోయిన తర్వాత ఈ స్మెల్ ఇల్లు మొత్తం వస్తుంటే ఎంత బాగుంటుందో, ఆ పాజిటివిటీని చెప్పలేను. సో ఇదండి వీడియో. మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. మీ కామెంట్సే నాకు మోటివేషన్. తప్పకుండా లైక్ చేయండి.